వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చెప్పబోతున్నటువంటి టాపిక్ వచ్చేసరికి పీరియాడిక్ టేబుల్. ముందుగా ఈ పీరియాడిక్ టేబుల్‌ని కనుక్కున్నది ఎవరు అంటే 1896 ఇయర్‌లో మెండలీవ్ అనే పర్సన్ కనుక్కున్నారన్నమాట. సో, దిస్ పర్సన్ మెండలీవ్ ఇతన్ని ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్‌గా కన్సిడర్ చేస్తారు. ఇతను పీరియాడిక్ టేబుల్‌ని ఏ విధంగా దేన్ని బేస్ చేసుకొని కనుక్కున్నారు అంటే బేస్డ్ ఆన్ ది అటామిక్ మాస్‌ని బేస్ చేసుకొని పీరియాడిక్ టేబుల్‌ని డిజైన్ చేశారన్నమాట 1896 ఇయర్‌లో. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఒక మోస్లే అనే ఒక పర్సన్ వచ్చారు. అతను ఈ పీరియాడిక్ టేబుల్‌ని మోడిఫై చేశారన్నమాట. మోడిఫై చేశారు. దేన్ని బేస్ చేసుకొని అంటే అటామిక్ నంబర్స్‌ని బేస్ చేసుకొని. సో, దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెండలీవ్ అనే పర్సన్ పీరియాడిక్ టేబుల్‌ని అటామిక్ మాస్‌ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తే, మోస్లే అనే పర్సన్ పీరియాడిక్ టేబుల్‌ని మోడిఫై చేశారు. సో, ఇప్పుడు దీన్ని మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్‌గా కన్సిడర్ చేస్తున్నాం అన్నమాట. మోడిఫై చేసిన తర్వాత. దేన్ని బేస్ చేసుకొని మోడిఫై చేశారు అంటే అటామిక్ నంబర్‌ని బేస్ చేసుకొని. ఎవరు మోడిఫై చేశారు అంటే మోస్లే అనే పర్సన్ మోడిఫై చేశారు. మనందరికీ తెలుసు పీరియాడిక్ టేబుల్‌లో వచ్చేసరికి టోటల్‌గా 118 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 118 ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా 4 బ్లాక్స్‌గా డివైడ్ చేశారన్నమాట. అవొచ్చేసరికి ఏంటి అంటే ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.